కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్. పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 16వ ఇన్స్టాల్మెంట్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ పీఎం కిసాన్ 16వ ఇన్స్టాల్మెంట్ కి సంబంధించిన సరికొత్త అప్డేట్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం పీఎం కిసాన్ 16వ ఇన్స్టాల్మెంట్ ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 31 మధ్యలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కొన్ని ప్రముఖ మీడియా సంస్థల ద్వారా సమాచారం అందుతుంది. ఎప్పటిలాగే పీఎం కిసాన్ 16వ ఇన్స్టాల్మెంట్ ను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలోకి కేంద్ర ప్రభుత్వం బదిలీ చేయనుంది. అయితే ఈ విషయంపై ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 15 ఇన్స్టాల్మెంట్లను రైతులకు బదిలీ చేయడం జరిగింది. చివరిసారిగా నవంబర్ 16, 2023న పీఎం కిసాన్ 15వ ఇన్స్టాల్మెంట్ ను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగా 8 కోట్ల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం 18,000 కోట్లను ప్రభుత్వం బదిలీ చేయడం జరిగింది. దేశ వ్యాప్తంగా పేద రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకంలో భాగంగా అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6,000 అందిస్తుంది. ఇక ఈ 6,000 ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున మొత్తం 3 విడతల్లో నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్ లోకి ప్రభుత్వం బదిలీ చేస్తుంది. అయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 16వ ఇన్స్టాల్మెంట్ ను పొందాలనుకునే రైతులు ఖచ్చితంగా ఈ కేవైసీతో పాటు ల్యాండ్ డేటా సీడింగ్ అలాగే ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికోసం రైతులు కింద తెలిపిన ప్రక్రియను అనుసరించండి.